ఇప్పుడున్న కాంపిటీషన్ వేరు. ఎంత త్వరగా మనం కెరీర్ స్టార్ట్ చేసుకుంటే మన కెరీర్ గ్రోత్ అంత బాగుంటుంది. ఆ కాంపిటీషన్ ఆ రియాలిటీలోకి రావాలి. ఓకే, అది రావటానికి సో అందుకే అలా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక స్కిల్ చూజ్ చేసుకొని దాన్ని డైలీ నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. ఓకే, సెకండ్ వచ్చి సాఫ్ట్వేర్ జాబా గవర్నమెంట్ జాబా అన్న డైలమాలో ఉంటారు, ఏది చూజ్ చేసుకోవాలి అని. జస్ట్ మీకు ఏదైతే థాట్స్ ఉన్నాయో ప్రాపర్గా ఒక పేపర్ పెన్ తీసుకొని రాసి, అంటే చాలామంది ఏమనుకుంటారంటే నా మైండ్లో ఉన్నాయి కదా నాకున్న థాట్స్ అనుకుంటారు. అలా కాదు. ఎప్పుడైతే మనకున్న థాట్స్ని పేపర్ మీద రాస్తామో ఒక క్లారిటీ వస్తుంది. పేపర్ మీద రాసిన అన్ని థాట్స్ని మీరు ఒక 1 వీక్ టైం తీసుకొని ప్రాపర్గా రీసెర్చ్ చేసి గూగుల్లో కొడితే ప్రతిదానికి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ బ్యాంక్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు, దానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి ప్రాపర్ ఒక ప్రిపేర్ చేయండి. అట్లాగే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలనుకున్నాం, ఏ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, ఒకవేళ జావా చూజ్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ వస్తాయి, పైథాన్ చూజ్ చేసుకుంటే ఏ టైప్ జాబ్, ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఆ 1 వీక్ మీరు కంప్లీట్గా రీసెర్చ్కి స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ వస్తుంది. అరే నా ఫ్రెండ్ సమ్ ఎక్స్ తీసుకున్నాడు, నేను ఇంకో వై తీసుకోవాలి అని చేయాల్సిన అవసరం లేదు. నీ గురించి నీకు క్లారిటీ ఉండాలి. నీ ఫ్రెండ్ రేపు జాబ్ వస్తుంది, తనకి శాలరీ వస్తుంది, ఆ శాలరీ తెచ్చి నీకు ఇవ్వడుగా. నీ లైఫ్ నీది, నీ చేతుల్లో ఉంది. సో పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దు. నువ్వేం చేయగలవు అన్నది నువ్వు క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. అది హై ప్రియారిటీ అండి. ఎక్కువ మంది అక్కడే బాగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు అనమాట. కాలేజ్ టైంలో రెజ్యూమ్ చేసి ఉంటారు, సేమ్ రెజ్యూమ్ని వీళ్ళు ఏ కంపెనీకి వెళ్ళినా ఇస్తారు, ఏం మార్చరు, అప్డేట్ చేయరు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, అందరికి ఉంది, మనకు కూడా ఉంది. అట్లా కాదు, ప్రతిరోజు రెజ్యూమ్లో మీరు ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ నేర్చుకుంటామండి. మనకు ఒకటి ఉంది, లర్న్ డైలీ సంథింగ్ న్యూ 0.1%. ప్రీవియస్ డే కన్నా ఇవాళ ఏదో ఒకటి 0.1% కొత్తగా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ ఉంటే ఒక ఇయర్ అయ్యేసరికి 37% మీరు ఇంప్రూవ్ అవుతారు, కొత్తవి నేర్చుకున్నట్టు అవుతారు. లింక్డ్ఇన్లో కూడా ఒక చిన్న 3 to 4 లైన్స్ ఆర్టికల్ రాస్తూ ఉండాలండి. అది రాస్తూ ఉంటే మీరు కన్సిస్టెంట్గా ఏం నేర్చుకుంటున్నారు అన్నదంతా కూడా ఒకే చోట ఉంటుంది. రేపొద్దున లింక్డ్ఇన్లో ఏ హెచ్ఆర్ఓ లేకపోతే ఏ స్టార్టప్ కంపెనీ సీఈఓనో మీరు రాసిన ఆర్టికల్ వైరల్ అయ్యి ఆ ఆర్టికల్ చూసి మీరు అసలు ఏంటి అని ఓపెన్ చేసి చూసినప్పుడు మీరు రాసిన ప్రతిరోజు రాసే పోస్ట్ చూసి ఇంప్రెస్ అయ్యి మీకు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. మీరేం ఇంటర్వ్యూకి వెళ్ళకుండా డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ కాల్ రావచ్చు.